నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమే. సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతాం. గోడౌన్లలో, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం పేర్కొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీ ఎస్పీడీసీఎల్లో భారీ ఎత్తున అవినీతి వ్యవహారం జరుగుతోందని ఆరోపించిన మాజీ డీజీఏబీ వెంకటేశ్వరరావు. తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కేంద్రంగా వైసీపీ కూటమి ప్రభుత్వాలు రెండు భారీ ఎత్తున అవినీతి చేస్తున్నాయని సంచలన ఆరోపణలు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పోక్సో కేసులో ముద్దాయి అరెస్ట్. ఇలాంటి క్రూర నేరస్తులకు సమాజంలో స్థానం లేదు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి కౌన్సిల్ మీటింగ్ లో బయట వ్యక్తి వచ్చి దాడి చేయటం అమానుష్య చర్య. మేయర్ పోడియం వద్ద నిరసనకు దిగి తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు. ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్పొరేటర్లు. కర్నూలు వద్ద నిన్న అర్ధరాత్రి వేమూరు కావేరీ బస్సు బైక్ ను ఢీకొని జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 20 మంది అభంశుభం ఎరుగని ప్రయాణికుల ప్రాణాలు కాలి బూడిదవడం హృదయ విదారకమని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది ఆర్టీఓ, బ్రేక్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రోడ్డు రవాణా సంస్థ అధికారులు నిరంతరం తనిఖీలు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికుల పాలిట శాపంగా మారిందన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రాత్రిపూట ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయడంతో కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలలో ఉదయం 6 గంటల తర్వాత సిటీలోకి అక్కడికి పోలీసులు అనుమతించకపోవటమే అని, ప్రయాణికులను డ్రాపింగ్ పాయింట్ దగ్గర దించాలన్న ఆలోచనతో రాత్రిపూట పరిమితికి మించిన వేగంతో బస్సులు నడుపుతున్నారని, ఆర్టీఓ, పోలీస్, బ్రేక్ ఇన్స్పెక్టర్ల అధికారుల సంయుక్త పర్యవేక్షణ తరచూ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రైవేటు బస్సులలో 8 గంటలు మించి సుదూర ప్రాంతాలకు రాత్రిపూట వెళ్లే ప్రైవేటు బస్సులలో ఖచ్చితంగా డబుల్ డ్రైవర్లు ఉండాలన్న ప్రభుత్వ నిబంధనలను కొన్ని ట్రావెల్స్ యాజమాన్యం గాలికి వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెంటనే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నత అధికారులతో, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిపి కఠినమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎంకి నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యం ఒత్తిడి వల్ల డ్రైవర్లు పోటీలు పడి ప్రజల్ని ఎక్కించుకోవడం, యాత్రికుల్ని ఈరోజు హైదరాబాదే అనుకోండి, తిరుపతి నుంచి హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ సిటీలో ఉదయం 6 గంటల తర్వాత ప్రైవేట్ బస్సుల్ని అలో చేయరండి. కాబట్టి వీళ్ళు 11 వరకు తిరుపతి పట్టణంలోనే తిరిగి 12కో ఎక్కడికో ఎత్తారు. మధ్యలో భోజనం అంటారు, టీ అంటారు, నిలిపేస్తారు. ఆ టయానికి అక్కడ గమ్యస్థానం చేరుకోవాలని చెప్పని 6 గంటల లోపలనే వెళ్ళాలని చెప్పని విపరీతమైనటువంటి స్పీడ్తో కూడా వెళ్తున్నాయి బస్సులు. ఇవి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నా కూడా అధికారులు ఎందుకు ఈరోజు స్పందించడం లేదో ఆశ్చర్యకరంగా ఉంది. ఈరోజు బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకి తెలియదండి. వాళ్ళు స్లీపర్ కోచ్ల్లో, ఏసీ కోచ్లు, ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్లు తయారైపోయింది. పైకేమో బ్రహ్మాండంగా ఉంటాయి, లోపల పోతే అక్కడ ఆ బెడ్లు, ఆ బెడ్షీట్లు, కర్టన్లు వేసేసినామంటే ప్రపంచమే తెలియదు. బయట ఏం జరుగుతుందో, బస్సు ఎక్కడ నిలిపాడో, ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదండి. అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదం జరిగితే ఇలాంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరుగుతుందండి. కాబట్టి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ప్రతి బస్సుని తనిఖీలు చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ఫిజికల్ వెరిఫికేషన్ ఉండాలండి. ఆన్లైన్ వెరిఫికేషన్లో ఇలాంటి పనికిరాని బస్సులన్నీ కూడా పెట్టి చేసుకునేస్తున్నారు. అలాంటి దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి ఆ డ్రైవర్లు ఎక్కడ ఏ డాబా కాడ దిగుతారో తెలియదు. ఆ డాబాలో దిగినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా అక్కడ గదులు ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ కొంతమంది ఏమన్నా మద్యం సేవించి వచ్చి డ్రైవింగ్ చేస్తున్నారా అని పరిశీలించే అధికారులు కూడా లేరండి.
కాబట్టి దయచేసి పోలీసు, అదేవిధంగా రోడ్డు రవాణా సంస్థ, బ్రేక్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా ప్రతి హైవేలో కూడా ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఏ విధంగా అయితే పెట్టారో దానికి అనుగుణంగా పోలీస్ పికెట్స్ పెట్టి ఖచ్చితంగా బస్సులన్నీ తనిఖీలు చేయాలి. ఇలాంటి ప్రాణ నష్టం, ప్రమాదాలు జరగకుండా, పునరావృతం కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమేనని, సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమేనని, సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గౌడన్లలో, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ స్కూల్స్ కి, హాస్టల్స్ కి సరఫరా చేసే బియ్యం నాణ్యతలో రాజీ పడేది లేదని తెలిపారు. నెల్లూరు జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ బియ్యం అక్రమ రవాణాలో రాజకీయ నాయకుల ప్రమేయంపై ప్రభుత్వం నిఘా ఉంచిందని మీడియాకు తెలిపారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక యాప్ కూడా డిజైన్ చేశాం. దీని ద్వారా మాకు వస్తున్న సమాచారం రాబోయే రోజుల్లో మేము ఎప్పుడైతే ధాన్యం సేకరించబోతున్నామో మిల్లర్ల దగ్గర నుంచి కూడా మాకున్న సమాచారం బేస్ చేసుకుని ఖచ్చితంగా అక్రమ రవాణా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం, చాలా బలంగా తీసుకుంటాం. మొన్న మీరు నోటీస్ చేసి ఉంటారు, విశాఖపట్నంలో మేము ప్రారంభించాం. మొబైల్ టెస్టింగ్ కిట్లు కూడా ఏర్పాటు చేసాం. ఇదివరకులాగా మీరు శాంపుల్ తీసుకుని వారం రోజుల తర్వాత ల్యాబ్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. 5 నిమిషాల్లోనే మీరు శాంపుల్ అది పీడిఎస్ రైసా కాదా అని నిర్ధారించవచ్చు. దాని ప్రకారంగా ఆ లోడ్ని ఇమీడియట్గా సీజ్ చేసుకుని తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో తీసుకుంటారు మా అధికారులు. నేను మీకు మాట ఇస్తున్నాను, అనేక జిల్లాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని అది మిల్లర్ల దగ్గర నుంచి కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి కానివ్వండి, లేదా ఎవరైతే ఫేర్ ప్రైస్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ నుంచి వచ్చే సమాచారం కానివ్వండి. మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి కాకుండా మా బఫర్ గోడౌన్ల దగ్గర, తర్వాత ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర, అంటే మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ దగ్గర మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం. దీని ప్రకారంగా మాకు చాలా స్పష్టంగా ఏ లారీ వచ్చింది, ఎంత సరుకు వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థని బాగు చేయడానికి ఒక ప్రయత్నం. రెండోది, నాణ్యత కూడా మేము ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా ప్రజలు ఈ రైస్ని అనవసరంగా వేరే వాళ్ళకి అమ్మే పరిస్థితి రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడే నేను ఇందాక రివ్యూ చేశాను. గతంలో మనం తిరుపతి జిల్లా నుంచి, అన్నమయ్య నుంచి దాదాపు 1,50,000 వరకు మనం మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం. ఈసారి 2 లక్షల వరకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మేము సేకరించిన ధాన్యం మన మిడ్ డే మీల్స్కి, మన బిడ్డల భవిష్యత్తుకి, మన సంక్షేమ హాస్టల్స్లో అన్నింటిలో కూడా ఉపయోగిస్తాం. కాబట్టి తప్పకుండా ప్రజల్ని, రైతుల్ని నేను కోరేది మీరు కూడా సహకరించండి. ఈ వ్యవస్థని ప్రక్షాళన జరిగే వరకు ఖచ్చితంగా 100% గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని మెరుగైన పరిపాలన అందించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఏపీ ఎస్పీడీసీఎల్లో భారీ ఎత్తున అవినీతి వ్యవహారం జరుగుతోందని మాజీ డీజీఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గత సీఎండీ సంతోష్ రావు ఆధ్వర్యంలో వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. కాంపిటీషన్ లేకుండా నిబంధనలు మార్చే 2 కంపెనీలకే టెండర్లు వచ్చే విధంగా చేశారని, తోషిబా, షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఆర్డర్లు ఇచ్చారని అన్నారు. విద్యుత్ మీటర్ల చాటున పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు. ప్రభుత్వాలు మారినా ఏపీలో అవినీతి వ్యవహారాలు ఆగడం లేదని అన్నారు. నాకు అనుమానం ఏమిటంటే, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరపు లేకుండా నిస్సిగ్గుగా 2023లో మొదలుపెట్టినటువంటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అని అంటే, ఈ మాఫియా నుంచి ఎస్పీడీసీఎల్ని, రాయలసీమ ప్రజల్ని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తి చేసే కెపాసిటీ అసలు ఈ గవర్నమెంట్కి ఉందా లేదా అని నాకు అనుమానం. ఈ మాఫియా నుంచి మన విముక్తి చేసే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా లేవా అనేది నాకు అనుమానం కలుగుతూ ఉంది. వీళ్ళు మాఫియా మోనోపలి అయిపోయి, మాఫియా ఒక్కడి వల్ల కాదు, ఒక షిరిడి సాయి
ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒక్కళ్ళ వల్ల కాదు. వాళ్ళకు కావలసినటువంటి వస్తు సామాగ్రి మొత్తం ఎస్పీడీసీఎల్లో ఏర్పరచుకున్నారు. పర్చేజ్ డైరెక్టర్ ఎవడు, ఫైనాన్స్ డైరెక్టర్ ఎవడు, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎవడు, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ ఎవడో, లేకపోతే డిఈనో ఏదో స్థాయి, ఆపరేషన్స్ వాడెవడు, స్టోర్ మెయింటైన్ చేసేదెవడు, అకౌంట్స్లో కూర్చునేదెవడు, ఆడిట్ చేసేదెవడు, ఈ మొత్తం కరెక్ట్గా ఇరికిచ్చేశారు మనుషుల్ని. అందులోకి ఎవడో ఎంటర్ కావడానికి వీల్లేదు. అది ఒక సాలిగూడు. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, అసలు సప్లై చేయకుండానే డబ్బులు తీసుకుని వాళ్ళ కింద పనిచేసే సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు కట్టకుండా ఇవాళ సబ్ కాంట్రాక్టర్లు దివాళా తీసే పరిస్థితికి వచ్చారు. వేరే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, చిన్న చిన్న ఉత్పత్తిదారులు, మధ్య తరహా పరిశ్రమలు. ఆ పరిశ్రమలు మొత్తం మూతపడేలాగా చేశారు, లేకపోతే వాళ్ళు దివాళా తీశారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి నానా కష్టాలు కూడా అమ్ముకుంటున్నారు. అంటే కాంపిటీషన్ మొత్తాన్ని జీరో చేసేసారు, మోనోపలి అయిపోయారు. మరి ఇంత మోనోపలి అయిపోయిన ఇనప చట్రంలాగా బిగించుకుని ముందుకు ముందే డబ్బులు తీసేసుకుని ఇదే డబ్బుల్ని మళ్ళీ ఇండోసోల్ అని ఇంకో కంపెనీలో పెట్టి, లేకపోతే మీరేదో అన్నారా పంప్డ్ స్టోరేజ్ అని ఇంకో కంపెనీ పెట్టి, యాక్సిస్ పవర్ అని ఇంకో కంపెనీ పెట్టి, ఇలా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారే తప్ప ఇది తగ్గే పరిస్థితి కనపట్టల్లా. అసలు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్కి ఉందా, లేకపోతే వాళ్ళ చేయి కూడా దాటిపోయిందా అనే అనుమానం కలుగుతుంది. తిరుపతి నగర పాలక సమావేశంలో 3వ డివిజన్ కార్పొరేటర్ దిండెవనం గణేష్ పై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ గ్రేటర్ తిరుపతి ఎజెండాపై చర్చించేందుకు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన నగరపాలక సమావేశం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి కల్లెత్తితే వైసీపీ కార్పొరేటర్పై అసలు సభ్యుడే కాని వ్యక్తి వచ్చి దాడికి పాల్పడటం గమనార్హం. తిరుపతిని గ్రేటర్గా మార్చి అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట, ఏర్పేడు మండలాలు, అలాగే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల పరిధిలోని 60కి పైగా పంచాయతీలను తిరుపతి కార్పొరేషన్లో విలీనం చేయాలనే అజెండాను ముందుకు తెచ్చారు. ఈ ప్రతిపాదనపై వైసీపీ కూడా సముఖంగా ఉంది. అది ఒకసారి వెరిఫై చేస్తామండి. బట్ అది వచ్చి జరగడం అయితే నిజము, అండ్ అది తప్పు కూడా. అలా జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎక్కువ మంది యాక్చువల్లీ అక్కడ మీడియా వాళ్ళు కూడా చాలామంది ఉండిపోయి నాకు కూడా కనపడలేదు. సో తర్వాత విచారిస్తే ఇలా వచ్చి జరిగిందన్నారు. సో దానిపైన కంప్లైంట్ కూడా డిఎస్పీ గారికి ఇచ్చాము, అరెస్ట్ కూడా చేశారు. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. నెక్స్ట్ టైం నుంచి అలా జరగకుండా చూస్తాం. అక్కడ నేను వినడం ఏంటంటే టాబ్లెట్స్ ఇవ్వాలన్నట్టు లోపలికి వచ్చారంట, ఆయనకి హెల్త్ బాగాలేదని. అది కూడా ఒకసారి విచారణ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఓకేనా? నేను కంప్లైంట్ ఇస్తాను. కౌన్సిల్లో జరిగింది కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను, రైటింగ్లో కూడా పంపిస్తాను ఇప్పుడు. తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉండగా అధికార కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు సెనెట్ హాల్లోకి ప్రవేశించి కార్పొరేటర్పై దాడి చేసిన ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా విస్తరించే అంశాన్ని ప్రధాన అజెండాగా పెట్టాలని కోరారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన పవిత్ర వేదిక అయిన కౌన్సిల్ హాల్లో పట్టపగలు గూండాయిజాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఎంపీ మండిపడ్డారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో భద్రత ఉండాల్సిన సమావేశ మందిరంలోనూ దాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యమని స్పష్టం చేశారు. గతంలో డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో తమ కార్పొరేటర్లను అపహరించడానికి బయట దాడులకు పాల్పడితే ఇప్పుడు ఏకంగా సెనెట్ హాల్ లోపలే దాడి జరగడం కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మంచి అజెండాపై చర్చ జరుగుతున్న సమయంలో దానిని అడ్డుకునేందుకే కుట్రపూరితంగా ఈ దాడి జరిపించారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించిన ఎంపీ దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి అరాచక ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుడు అనుచరుడు సడన్గా సమావేశ మందిరంలోకి ఎంట్రై మా కార్పొరేటర్ అయినటువంటి తమ్ముడు గణేష్ మీద దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇదే
ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సెనెట్ హాల్ ముందే దాడి చేసి బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ని అపహరించడం జరిగింది. ఈరోజు విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఉదాసీనత వ్యవహరించడం వల్లే ఈరోజు సమావేశ మందిరం లోపలికి వచ్చి కార్పొరేటర్ మీద దాడి చేసే సాహసం ఈ కూటమి నేతలు చేశారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అత్యంత ప్రధాన అంశంగా ఉండాల్సినటువంటి ఇష్యూ ఇది. దేశ ప్రధానులు ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఇతర దేశాల వివిఐపీల వరకు సామాన్య మానవుడి వరకు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. అలాంటిది ఎంతో కట్టుదిట్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ నిర్వహించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ నిద్రపోతుందా? ఎందుకు దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? అప్పుడు ఈరోజు ఆ ఇన్సిడెంట్ ఈజీగా ఈ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఈరోజు సమావేశ మందిరంలోకి మళ్ళా రెండవసారి వచ్చి దాడి జరగడం జరిగింది. ఆల్రెడీ మా కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు తిరుపతి గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద దాని యొక్క ఆవశ్యకత మీద దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇంపార్టెన్సు, దీన్ని పోస్ట్పోన్ చేయకూడదు, దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఏదైనా విషయాలు మళ్ళీ దృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే సమావేశమై అమెండ్ చేయొచ్చు అనే దృష్టితో మాట్లాడుతున్నారు. దాని మీద కూటమి నాయకులు లేదు దీన్ని పోస్ట్పోన్ చేయాలని మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అనుచరుడు వచ్చి దాడి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దీని మీద మళ్ళీ జాతీయ సంస్థలు దర్యాప్తు సంస్థలు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఘటనల్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ రౌడీ రాజ్యాన్ని తలపిస్తూ ఉంది. ప్రశాంతమైనటువంటి తిరుపతిలో కలకలం సృష్టిస్తూ ఉంది, భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. చిత్తూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అనురాధ మరియు ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ఈరోజు 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టు చిత్తూరు నుండి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతాపరమైన బందోబస్తులు ఏర్పాటు చేశారు. 2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11:45 నిందితులు A1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకటచలపతి అలియాస్ మూలవాకల్ వెంకటేష్ తుపాకులు మరియు ప్రాణాంతకమైన ఆయుధాలతో బుర్కాలు ధరించి మరి ముగ్గురు సహ నిందితులతో కలిసి మేయర్ కార్యాలయంలోనే అనురాధ మరియు ఆమె భర్త కటారి మోహన్లపై దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి ఆస్తి మరియు ఆర్థిక వివాదాల కారణంగా జరిగింది. ఈ కేసులో మొత్తం A1 నుండి A23 వరకు నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్ర పన్నటం, నేరంలో పాల్గొనడం, ప్రధాన నిందితుడికి ఆశ్రయం ఇవ్వటం, ఆయుధాలు సరఫరా చేయటం మొదలైన చర్యతో ఛార్జ్షీట్లో పొందుపరచబడ్డారు. మేయర్ కటారి హేమలత, కటారి మోహన్ రెడ్డిల హత్య కేసులో 5గురికి శిక్ష వేశారు. దోషులను అదుపులోకి తీసుకోమని న్యాయమూర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఆదేశించారు. A1 నుండి A5 వరకు నేరం చేసినట్లు నిర్ధారించారు. ఇందులో A1గా చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2గా వెంకటాచలపతి అలియాస్ ముల్బాగల్ వెంకటేష్, A3గా జయప్రకాష్ రెడ్డి, A4గా తోటి మంజునాథ్, A5గా వెంకటేష్ను నిర్ధారించారు. మిగిలిన 18 మందిని 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి నిర్దోషులుగా విడుదల చేశారు. అందరికీ నమస్కారం. 2015 నవంబర్ 17వ తారీఖున మా అత్తమ్మ మామయ్య గారైన కటారి అనురాధమ్మ కటారి మోహన్ గారిని మన మున్సిపల్ ఆఫీస్లో దారుణంగా హత్య జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు నుంచి కూడా మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. ఈరోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తూ A1 to A5 శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ణయించడం అయింది. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు అనేది ఈ నెల 27వ తారీఖున సోమవారం కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన కఠిన శిక్ష పడుతుందని మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ రోజు మిగిలింది మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటనలో పోక్సో కేసులో పోలీసులు ముద్దాయిని అరెస్టు చేశారు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం ఉన్న ముద్దాయి కోలా దిలీప్ కుమార్ గత 6 నెలలుగా ప్రేమ పేరుతో బాలికను వేధించడం జరుగుతోంది.
గత రాత్రి 9 గంటల సమయంలో బాలిక ఇంటి వద్దకు వెళ్లి ఆమె చేతిని పట్టుకుని నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. దీనికి బాలిక గట్టిగా అరవగా ఆమె తల్లి మరియు అన్న ఇంటి నుండి బయటకు వచ్చి అడ్డుకోవడంతో వారిని బెదిరించి చుట్టుపక్కల వారు సమీపించగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం తక్షణ చర్యలు తీసుకుని నిందితుడు కోలార్ దిలీప్ కుమార్ను 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆర్సీపురం జంక్షన్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. చిన్నారులపై లైంగిక వేధింపులు జరిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కనికరం చూపించమని తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై పోక్సో చట్టం కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో జీవిత ఖైదు వరకు శిక్షలు విధించబడుతుందని, ఇలాంటి నేరస్తులపై రెవడీ షీట్లు తెరిచి నిరంతర పర్యవేక్షణలో ఉంచుతామన్నారు. చిన్నారుల రక్షణ విషయంలో పోలీసులు ఎటువంటి రాజీ పడరని స్పష్టం చేశారు. చిన్నారులపై ఎవరైనా వేధింపులు, అనుచిత ప్రవర్తన లేదా బెదిరింపులు గమనించిన వెంటనే 112కు లేదా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతుందని అన్నారు. ఎవరైనా సరే మైనర్ బాలికల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా, ఇలా ప్రేమ పేరుతో వేధించినా కూడా తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాం. వాళ్ళ భద్రతకు సంబంధించి చర్యలన్నీ తీసుకుంటాం. అదేవిధంగా దీన్ని సమాజం కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ కొంత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి, ఏం సంగతిని. సో చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలా ఇంకొక ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా, ప్రేమ పేరుతో అఘాయిత్యాలు చేసినా కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తాం వాళ్ళ మీద. మళ్ళీ తప్పనిసరి కోర్టుకు, జైలుకు కూడా పంపుతాం. మా ఎస్పీ గారి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఈ మైనర్ అమ్మాయిల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతతో పనిచేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి, టీచర్స్కి కూడా మా విజ్ఞప్తి, దయచేసి పిల్లల్ని గమనించండి. మీ స్కూల్లో ఉన్నంత వరకు మీ స్కూల్లో మీరు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం సంగతి, ఫోన్లు ఉన్నాయా లేవా కొంచెం గమనించండి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మైనర్ అమ్మాయిలకు ఫోన్లు కొనిచ్చి వాళ్ళకి ఏదో ఫోన్ ఇచ్చి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకుండా ఆఖరికి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు తలబాదుకుంటే ప్రయోజనం లేదు. చెప్తారే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఏదో అంటారు కదా, అలా కాకుండా ముందే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సిన బాధ్యత మొట్టమొదట తల్లిదండ్రులకే. థ్యాంక్ యూ. తిరుపతి రూరల్ మండలం బీటీఆర్ కాలనీ వద్ద ఉన్న అమ్మవారి ఆలయంను అటవీశాఖ అధికారులు కూల్చివేశారని స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అమ్మవారి ఆలయాన్ని కూల్చడంను స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహం గడ లోపలే ఉంది, కానీ ముందుకు వచ్చి తొలిచి లేకుండా వెనక నుంచి వచ్చి తోసేసినాడు అమ్మవారిని. అమ్మవారి విగ్రహం గడ లోపలే ఉండాలి. తోసేసిన ఆయన పేరు ఏం పేరు? వెంకటేష్. ఏం పని చేస్తాడు ఆయన? ఫారెస్ట్ ఆఫీసరా? ఆయన వచ్చి మాకు ఏ సలహాలు చెప్పలేదు. మాకు పలానో లివరమ్మ రెండమ్మ అని కూడా మమ్మల్ని పిలవలేదు. ఓకే. ఈరోజు తిరుపతి మంగళం సమీపంలో బీటీఆర్ కాలనీలో 5వ క్రాస్లో ఉన్న కట్టపుట్టాలమ్మ గుడిని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని జేసీబీని తీసుకొని వచ్చి గుడిని ఆలయాన్ని కూల్చడం జరిగింది. 5 సంవత్సరాల ముందు ఇక్కడ అమ్మవారు స్వయముగా విగ్రహం దొరికితే ఇక్కడ గ్రామస్తులంతా కూడా తలా 10 రూపాయలు వేసుకొని అమ్మవారికి పూజలు చేసుకుంటా ఉన్నారు. గత 10 రోజుల ముందు నుంచి గుడికి ఈ వర్షాల కారణంగా ఆలయం నిర్మించాలని చెప్పి చిన్న స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళకి కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఒక రౌడీజం ఎట్టయితే చేసి కబ్జాలకి ఎట్టయితే ఇచ్చేస్తారో ఆ రకంగా ఈరోజు వచ్చి అమ్మవారి గుడిని కూల్చడం జరిగింది. గతంలో మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఏర్పేట వారాహి అమ్మవారి గుడి తిరుచానూరులో, అలాగే దామిడేడక నాగలమ్మ గుడి, ఇలాగ ఎన్ని గుళ్ళు కూల్చుకుంటా పోతారు. అదైతే కబ్జాదారులు భూమి కోసం చేశారు, ఈరోజు అధికారులే చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు వితౌట్ ఇన్ఫర్మేషన్, ఏ పేపర్ స్టేట్మెంట్ లేకుండా, ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ఎట్టే చేస్తారు. ఇది తీవ్రంగా మేము బజరంగ దళ తరఫున ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారి ముందు క్షమాపణలు చెప్పి ఆలయం ముందు ఎలా ఉందో అలాగే చేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు కూడా క్షమాపణలు చెప్పాలని తెలియజేసుకున్నాం. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ వదిలేదు. ఈ జేసీబీతో సహా సీజే బిచ్చి వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ సంబంధించిన కేసులు కూడా నమోదు చేపిస్తామని తెలియజేసుకుంటున్నాం.
పుంగునూరు పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు సుహేల్ బాషా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన పుంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిపై కొందరు ఆయన నియోజకవర్గంలో ప్రజలకు చేసే సంక్షేమ కార్యక్రమాలు మంచితనంను గుర్తించక తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని తెలిపారు. తంబలపల్లి నందు టీడీపీ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన జయచంద్రారెడ్డి చేరటం గమనార్హమని, కొందరు కోవర్టులుగా పార్టీలోకి చేరి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీకి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీకి చెందిన చల్లాబాబుపై ఎన్నో నిరాధార కేసులు బుక్ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతున్నారని వాపోయారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి గెలుపుకు నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కోరారు. గత 2-3 రోజుల నుండి పుంగనూరు నియోజకవర్గంలో కొన్ని విషయాలపైన మా ఇన్ఛార్జ్ వర్యులు కానివ్వండి, అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులపైన కానివ్వండి, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్ర పన్ని వస్తున్నటువంటి రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసి మా నాయకుల మధ్యలో చిచ్చు రేగొట్టి ఏదైతే టెర్రరిస్టులు, తీవ్రవాదులు, మతోన్మాదుల కన్నా ఘోరంగా తయారైనటువంటి కోవర్టులు కొంతమంది మా పార్టీలో చేరి ఈరోజు మా మధ్య విభేదాలు సృష్టించి తెలుగుదేశం పార్టీని, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి ఎన్నో పన్నాగాలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మొన్నటి రోజు ఏదైతే తంబల్పల్లికి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డితో పాటు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కూడా అక్కడ కలిశారు అని చెప్పి ఒక మహిళ ఆడియో వైరల్ చేసి లేనిపోని అభాండాలు వేస్తూ ఏదైతే మా ఇన్ఛార్జ్ వర్యుల పైన నిందలు వేస్తున్నారో వారికి ఈరోజు సమాధానం చెప్పడానికి, అదేవిధంగా పుంగనూరు అభివృద్ధి గురించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకులకు మా యొక్క విన్నపం చెప్పుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే సుమాసానంగా ఏదైతే మా ఇన్ఛార్జ్ వర్యుల పైన ఒక మహిళతో సిఎస్ అని చెప్తూ మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కోవర్టుగా మేము భావిస్తూ ఆ వ్యక్తిని వెంటనే చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులకు ఎలాంటి సంబంధం లేకపోయినా మా ఇన్ఛార్జ్ వర్యుల పేరు తీసుకొని, అదేవిధంగా పుంగనూరు పేరు తీసుకొని తెలుగుదేశం పార్టీని, పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభాండాలు వేస్తూ మా యొక్క కష్టాన్ని, మా యొక్క మాన ప్రాణాలు పెట్టి ప్రతిపక్షంలో కానివ్వండి, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు మా మాన ప్రాణాలను ప్రణంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వందల మంది జైళ్ళకు వెళ్ళినటువంటి కార్యకర్తలను ఈరోజు కించపరుస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు సునకానందం పొందుతున్నారు. వాళ్ళకి సూటిగా హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని షడ్యంత్రాలు చేసినా కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నవంబర్ నెల 17వ తేదీ నుండి జరిగే పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు ఆలయ విజిలెన్స్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను ఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ముందుగానే ప్రాథమికంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి వాహనం తిరిగేటటువంటి మాడ వీధులు కానీ, పుష్కరణి ప్రాంతం కానీ, అలాగే పంచమి తీర్థం రోజు విశేషంగా భక్తులు వచ్చేటటువంటి సందర్భంగా హోల్డింగ్ ఏరియాస్ అన్ని ఎలా ఉంచాలి, అలాగే అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన చర్యలు ఎలా ఉండాలనేటటువంటి దాని మీద ప్రాథమికమైనటువంటి ఒక ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. ఇది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ లో భాగంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పరమైనటువంటి చర్యలు ఏం తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో, అలాగే జిల్లా పోలీసు యంత్రాంగంతో, జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో కూడా ఏ విధమైన కోఆర్డినేషన్ ఉండాలి అనేటటువంటి దాన్ని ముందుగా అవగాహన చేసుకునేటటువంటి దిశగా, అలాగే టెంపుల్కి సంబంధించినటువంటి డిప్యూటీ గారు మరియు హెల్త్, అలాగే ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్నిటిని, ఫైర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి
సంయుక్తంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేటువంటి చేసి ప్రాథమికమైనటువంటి ఒక అంచనాతో ఫర్దర్గా మనం రానున్న రోజుల్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు అనేటటువంటి ఎలా తీసుకోవాలి, భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా వేలాదిగా వచ్చేటటువంటి భక్తులకి ముఖ్యంగా పంచమ తీర్థం రోజు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా ఒక రకమైనటువంటి అవగాహన కోసం మొదటి విడతగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని సందర్భాల్లో కూడా ఈ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఇంకా విశేషంగా ఏమైనా చర్యలు తీసుకోవాలనేటటువంటి దాని మీద పూర్తిగా వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యాంపు పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయి. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో విషాదం చోటు చేసుకుంది. వేదాంతపురం పంచాయతీ అగ్రహారం గ్రామానికి చెందిన 7 యువకులు బిల్లాస్ వెనుక ఉన్న స్వర్ణముఖి నదిలో ఈత కోసం వెళ్లారు. నీటిలో స్నానం చేస్తూ ఇసుక దిబ్బలపై ఆడుతుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద నీటి ప్రవాహంలో యువకులు చిక్కుకున్నారు. ఇందులో విష్ణు, మణిరత్నం, కృష్ణ అనే 3 సురక్షితంగా బయటపడ్డారు. ప్రకాష్, చిన్న, తేజు, బాలు అనే 4 నదిలో గల్లంతైనట్లు గుర్తించారు. గల్లంతైన 4 కోసం స్థానికులు మరియు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అతి కష్టం మీద బాలు అనే యువకుడిని గుర్తించి బయటకు తీసి CPR చేశారు. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మిగిలిన 3 కోసం గాలిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో 1 రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు సుబ్రహ్మణ్య స్వామివారి హోమం జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం జరగనుంది. అనంతరం సాయంత్రం 5:30 శ్రీవల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచి వాహన సేవను వర్షం కారణంగా ఏకాంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు బంగారు తిరుచుపై వాహనం మండపంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు సుబ్బరాయుడు, చలపతి, సుభాస్కర్ నాయుడు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నియంత్రణ అనేది ఒక ప్రయత్నం మాత్రమే. సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతాం. గోడౌన్లలో, రేషన్ షాపులలో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం పేర్కొన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఏపీ ఎస్పీడీసీఎల్లో భారీ ఎత్తున అవినీతి వ్యవహారం జరుగుతోందని ఆరోపించిన మాజీ డీజీఏబీ వెంకటేశ్వరరావు. తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కేంద్రంగా వైసీపీ కూటమి ప్రభుత్వాలు 2 భారీ ఎత్తున అవినీతి చేస్తున్నాయని సంచలన ఆరోపణలు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పోక్సో కేసులో ముద్దాయి అరెస్ట్. ఇలాంటి క్రూర నేరస్తులకు సమాజంలో స్థానం లేదు. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి కౌన్సిల్ మీటింగ్ లో బయట వ్యక్తి వచ్చి దాడి చేయటం అమానుష్య చర్య. మేయర్ పోడియం వద్ద నిరసనకు దిగి తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు. ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కార్పొరేటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.